తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. आप कभी कोई क्रिकेटर को बोलेंगे एक छक्का मार के दिखाइए मुझे. మీకు జాతరకి సెలెక్ట్ అయిన సమయానికి తెలుగు మీ డబ్బింగ్ మీరు చెప్పుకునేంత రాదు కదా? ఏమీ ఐడియా లేదు, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, గ్రామర్, వర్డ్స్ ఏమీ తెలియకుండా ఎంటర్ అయిపోయాను స్టేజ్ మీద. హలో, హాయ్, అందరికీ నమస్కారం. మీ డే వన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ గారు. ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ ది ఎండింగ్ ప్రతి డీటెయిల్ తో సహా అతను Expression. దగ్గుతున్నాడు అంటే హిల్ దగ్గుతూ చూపిస్తాడు. సో తెలుసో తెలియకుండా మీ సినిమాకి పండు గారు ప్రమోషన్ చేస్తూనే వస్తున్నారు. అవును, డెబ్యూ కదా అండి ఆయనకి మూవీలో. సో కొంచెం మూవీ తెల్లరా అండ్ సాంగ్స్ లో ఉన్నారు. సో పర్యా క్యారెక్టర్ ఏంటి అసలు? బేసిక్లీ మీరు చూసేది మెటీరియల్ ఆన్ స్క్రీన్. చూపుల మీద మీ ఒపీనియన్ ఏంటి? యావరేజ్ సినిమా ఓవర్ హైప్ అయిందంతే. మా రిలేటివ్ సైడ్ కూడా బికాస్ యుఎస్ సంబంధమా అని అనేవాళ్ళు. యా, ఆల్ ఆఫ్ మై కాకినాడ ఫ్రెండ్స్ ఆల్సో లైక్ దే హ్యావ్ యుఎస్ సంబంధం అంటే అని అంటే లైక్ అయితే జనాల్లో నుంచి ఖాళీ తీసుకొచ్చేసి మీకు పెళ్లి చేసుకుంటారని ప్రపోజ్ చేస్తున్నారు. మీరు గమనించారా? అదే క్యాజువల్ గా తాళి పట్టుకొని ఇలా ఉన్నాడు ఎవరైనా అంటే బై లక్ బై ఛాన్స్. హాయ్, వెల్కమ్ టు మై షో. నేను మీ రాజా. ఈ మే 1వ తేదీన గాయపడ్డ సింహం మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా గారు, మానసా చౌదరి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి గాయపడ్డ సింహం విశేషాలు, అలాగే వాళ్ళ కెరీర్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. బాగున్నారు మేడం? గాయపడ్డ సింహం అనగానే నేను జేడీ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికంటే కూడా నాకు డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి 16 సంవత్సరాలు తను ఒక డ్రీమ్ని నమ్మి దాని మీద స్టాండ్ అవడం అనేది చిన్న విషయం కాదు. సో మీ డే వన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ గారితో. మీ డే వన్. ఆయనకు ఒక క్యాఫే ఉంటుంది. అప్పుడు ఆ క్యాఫేలో కలిసాం నరేషన్ కోసం. అండ్ నాకు తన క్లారిటీ నచ్చిందండి. ఆ క్లారిటీ అంటే స్టార్ట్ టు ఫినిష్ విజువలీ ఆల్రెడీ మూవీ డన్ ఆయన మైండ్లో. ఆ మూవీ ప్లే అవుతుంది, క్యారెక్టర్స్, షార్ట్స్ అన్నీ డాట్ టు డాట్ అలానే ఉంది. సో నాకు డైరెక్టర్స్ విత్ అ విజన్ చాలా ఇష్టం అండి. అండ్ అఫ్ కోర్స్ ఆల్ డైరెక్టర్స్ హ్యావ్ అ విజన్. కానీ పర్సన్ హూ కెన్ ప్లే ద మూవీ ఇన్ అవర్ హెడ్స్, నరేట్ చేస్తూనే సినిమా చూపించేశాడు మొత్తం. లైక్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ ది ఎండింగ్ ప్రతి డీటెయిల్ తో సహా అతను దగ్గుతున్నాడు అంటే హిల్ దగ్గుతూ చూపిస్తాడు. సేమ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ డే సేమ్ నవికా కెఫేలోనే హీ నరేటెడ్ అస్. సినిమా చూస్తున్నట్టు మొత్తం చూసి 2 hours లిటరలీ నవ్వుకొని బయటకు వస్తే తర్వాత వీ డోంట్ హ్యావ్ అ చాయిస్, వీ వాంటెడ్ టు డూ ఇట్. అంటే నిజంగా ఆ డైరెక్టర్కి సక్సెస్ కావాలండి. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు తెలిసింది ఈ 16 సంవత్సరాల కాలంలో సినిమా కోసం ఆయన ఏం వదిలేసుకున్నాడు, ఎంత వదిలేసుకున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు తెలిసింది. సో ఆయన డే చాలా తొందరలో ఉండబోతుంది 1వ తేదీ. అండ్ ఫరియా గారి విషయానికి వస్తే, మీకు తెలుగులో భానుమతి అని ఒక సీనియర్ యాక్టర్, లెజెండరీ పర్సన్ ఐడియా ఉన్నారా? సారీ అండి. అంటే ఎందుకు మీ దగ్గర ప్రస్తావించారంటే ఇది కంపారిజన్ కాదు. భానుమతి అని ఒక సీనియర్ లెజెండరీ యాక్టర్ ఉన్నారు. వారు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, గ్రేట్ యాక్టర్, డైరెక్టర్, సూపర్ ఉమెన్. నేను రీసెర్చ్ చేస్తానండి. యా, సో అంటే ఇది కంపారిజన్ కాదు. ఆమె జర్నీ మీ జర్నీ ఒకటేలాగా అనిపిస్తుంది అన్నమాట. ఎవరన్నా మీకు భానుమతి గారి గురించి చెప్పారా లేదా అని డౌట్తో అడిగాను. ఓ, ఇంకా చెప్పలేదు మీరే రాజు గారు, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఖచ్చితంగా సెర్చ్ చేయాలి భానుమతి గారి గురించి. నేను రీసెర్చ్ చేస్తాను, డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ మానస గారు మీ విషయానికి వస్తే, పుత్తూరు కదా మీది, కరెక్టేనా? అంటే పుత్తూరు అంటే అది చాలా జిల్లా అయినా కానీ కొంచెం గ్రామీణ నేపథ్యం. అయితే అలాంటి ఒక ప్లేస్ నుంచి మోడలింగ్కి వెళ్ళడం, సో అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉండాలి. సో ఒకసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. నేను పుట్టింది పుత్తూరులోనే అండి, బికాస్ అమ్మ ప్రెగ్నెంట్గా ఉండే కాబట్టి అక్కడికి వెళ్ళింది. బట్ పెరిగింది మొత్తం చెన్నైలో, సిటీలో పెరిగాను. స్టడీస్ తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేశాను, అంటే స్కూలింగ్ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. అండ్ మెల్లమెల్లగా ఐ కిక్ స్టార్టెడ్ ది కెరియర్.
ఫ్యామిలీ అయితే మా నాన్న ఇస్ ఫ్రమ్ పుత్తూరు, పక్కన ఊర్లే మా అమ్మది నాన్నది. మేము ఫ్రమ్ పరమేశ్వర మంగళం అని. అండ్ సో అదే మై డాడ్స్ ఇంటూ బిజినెస్ అంటే హీ ట్రైడ్ లాట్, నౌ హీస్ డూయింగ్ హిస్ ఎట్ జాబ్. అండ్ మై మామ్స్ హోమ్ మేకర్, మై బ్రదర్స్ trying to get into acting and direction. So this is my family background koncham, and they always supported me. Ante although we are in modeling, acting aina okati rendu telika tapudarele paristhitulu oste kuda they always supported me by saying it's okay, idi oka rendu shoot le kada poindile, that will not affect you, inka next time cheddamo chudu anna dantlo they always supported me like that. యాక్చువల్గా మోడలింగ్ అంటే చాలా మందికి దాని మీద ఐడియా ఉండదు. అవును, యాక్చువల్ మోడలింగ్లో అతి పెద్ద సమస్య ఏంటంటే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా నిలబడడం. అండ్ మనం ఎలాంటి మోడల్ అని డిసైడ్ అవ్వడం. కమర్షియల్ మోడల్ ఉంటారు, సో ఇలా డిసైడ్ అవ్వడం, మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. సో ఈ మొత్తం ప్రయాణంలో మీకు ఏది అతి పెద్ద కష్టమైంది యాజ్ ఎ మోడల్గా చెప్పండి. కష్టం అని అంత ఏం అనిపించలేదు, కానీ ఒక్కసారి బబుల్ గమ్ తర్వాత ఒక షూట్ ఒకటి బ్యాక్ ఫైర్ అయింది. అదొక్కటి కొంచెం అబ్బా అని అనిపించింది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నాకు యాక్టింగ్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా, బికాస్ సిన్స్ ఇట్స్ ఎ న్యూ జాబ్, కొంచెం కష్టపడుతూ నేర్చుకుంటూ వచ్చాను. మోడలింగ్ నాకు ఫ్లో అయింది, ఇట్ ఆల్వేస్ ఫ్లోడ్ ఇన్ మై లైఫ్. సో నాకు ఇప్పుడు కూడా మోడలింగ్ చాలా చాలా ఇష్టం. బట్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఐమ్ లెర్నింగ్, అండ్ ఇప్పుడు ప్రేమ పుట్టింది కాబట్టి ఐఎమ్ లెర్నింగ్ ఇట్ మోర్. సో దట్స్ యాక్చువల్గా గాయపడ్డ సింహం టైటిల్ అంటే ఇది చాలా బ్యాడ్ న్యూస్. రీసెంట్గా ట్రంప్ గారి మీద కాల్పులు జరిగాయి అనమాట. సో అయితే మీరు ఎప్పుడైతే ఈ గాయపడ్డ సింహం అని చెప్పి టైటిల్ పెట్టారో అప్పటి నుంచి కూడా ట్రంప్ గారి డెసిషన్ మేకింగ్స్ కానీ, అంటే వారి లైఫ్ స్టైల్ కానీ, ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటూ వస్తున్నాయి. సో తెలుసో తెలియకుండా మీ సినిమాకి ట్రంప్ గారు ప్రమోషన్ చేస్తూనే వస్తుంది. అవును, తెలుసు నాకు. డెబ్యూ కదా అండి ఆయనకి మూవీలో, సో కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఎందుకో. ఐ డోంట్ నో వై హీస్ వర్కింగ్ సో హార్డ్. something is striking my head. I think after watching the film, people will be like, oh, this is why Trump is having these things. అండ్ మీ లైఫ్లో వీసా కష్టాలు అంటే ఏదైనా సిచ్యువేషన్ ఉందండి? నా లైఫ్లో కాదు, నా నాన్న లైఫ్లో అసలు హీ హ్యాడ్ యంగ్ డేస్ నుంచి హీ హ్యాడ్ కోరిక టు గో టు USA. బట్ I think like almost his visa got rejected some 3-4 times, and ఒక్కసారి పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, అండ్ పాస్పోర్ట్ని ఐ డోంట్ నో హీ వాజ్ టేకింగ్ ఇట్ సమ్వేర్ అండ్ రెయిన్లో వెట్ అయిపోయింది. Oh damn. పోయింది అప్పుడు కూడా. సో లైక్ హీ ఆల్వేస్ హ్యాడ్ So sorry, that's really sad thing, but it's a little funny also. అన్ని సార్లు ట్రై చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసాను అనుకోండి, హ్యాపీగా ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు వెళ్దామని, పోయింది. And the way she's saying it, వర్షం వల్ల పోయింది. మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ? యుఎస్కి అంటే బేసిక్లీ మా కజిన్స్ స్టడీస్ కోసం వెళ్ళడానికి దే ట్రైడ్ అ లాట్, బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్ బేసిక్లీ అంతే. బట్ ఐ డోంట్ నో ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. నా లైఫ్లో అయితే అండ్ నేను మూవీ కాన్సెప్ట్ విషయంలోనే ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పటి నుంచే కదా కొన్ని సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ నడుస్తుంది పెళ్లి విషయంలో, అబ్బాయి యుఎస్లో సెటిల్ అయి ఉండాలి లేదా యుఎస్ రిటర్న్ అయినా అయి ఉండాలి. సో ఇలాంటి ఒక సర్కమ్స్టెన్స్ పెట్టుకొని మ్యారేజ్ ప్రపోజల్స్గా నడుస్తూ ఉన్నాయి అన్నమాట. సో మీకు అలాంటి ఎలిమెంట్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? ఆ పర్టికులర్ థింగ్ ఏమైనా ఉందా? నాకు మ్యారేజే వద్దు అని ఫీలింగ్ ఉంది. అబ్బాయి గురించి తర్వాత మాట్లాడుతున్నాం. I have a great opinion on marriages. I really want to get married to a nice person. But అంటే US అంతా, but ఇండియా ఇస్ వెరీ నైస్. యుఎస్లోకి వెళ్ళి అలా ఏం లేదు. బట్ యా దట్ ఆ ట్రెండ్ అయితే దట్స్ వెరీ ట్రూ. ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ మా రిలేటివ్ సైడ్ కూడా, బికాస్ యుఎస్ సంబంధం, ఓ యుఎస్ సంబంధమా అని అనేవాళ్ళు. యా ఆల్ ఆఫ్ మై కాకినాడ ఫ్రెండ్స్ ఆల్సో లైక్ దే హ్యావ్ యుఎస్ సంబంధం అంటే అని అంటే లైక్ అయితే యా దట్ ఇస్ ద ట్రెండ్. మీ మూవీలోనే జేడీ గారు ఉన్నారు. అవును, అంటే వారిది ఇప్పుడు ప్రయాణం కాదు, ఇప్పుడు శివ నుంచి 10 సిట్టింగ్ మూవీస్ ఉన్నాయి ఆయన దాంట్లో. సత్య కానీ పెద్ద పెద్ద బిగ్గెస్ట్ హిట్స్ స్టార్ యాక్టర్. సో వారితో ఈ మూవీ మొత్తం జర్నీలో మీకు మర్చిపోయే మూమెంట్ ఏదైనా?
ప్రమోషన్స్ అండి. అవును, ప్రమోషన్ అంటే మాకు సినిమాలో వి డోంట్ హ్యావ్ Scenes together. సీన్స్ లేదు మాకు, తనకి నాకు కూడా లేదు. బట్ ప్రమోషన్స్ లో ద డే దట్ వి మెట్ హిమ్ ఓన్లీ వి వర్ వెరీ Comfortable. వెరీ కంఫర్టబుల్. వి became a fan of him. At least I became a fan of him. He was very sweet, very composed, very well experienced. The way he shares stories కూడా వింటూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఎక్కడ ఆపాలని కూడా అది డౌట్ అని అంటే కూడా హీల్ అండర్స్టాండ్ ఇట్ ఆఫ్. సమ్హౌ మీకు అర్థం కాలేదు కదా నేనే చెప్తాను అండ్ హీల్ సేడ్ ఆఫ్. యా, ఈస్ వెరీ ఎంపథెటిక్ దట్ వే. వెరీ నైస్ పర్సన్. అండ్ మూవీలో గాయపడ్డ సింహం టీజర్ చూసినా ట్రైలర్ చూసినా మీ రోల్ అర్థమవుతుంది, హీరోయిన్. సో మీ ట్రాక్ కానీ మీ రోల్ కానీ అర్థమవుతుంది. బట్ మీది అర్థం కావట్లేదు, ఎందుకంటే స్టోరీ లిజనరా, స్టోరీ టెల్లరా అండ్ సాంగ్స్ లో ఉన్నారు. సో ఫరియా క్యారెక్టర్ ఏంటి అసలు? బేసిక్లీ మీరు చూసేది మెటీరియల్ ఆన్ స్క్రీన్, నా ఇమాజినేషన్ అది. Okay. నాకు స్టోరీ వినిపిస్తున్నారు వాళ్ళు, నా ఇమాజినేషన్ లో మూవీ నడుస్తుంది. యా, లీనియర్ గా చెప్పండి, నేను చెప్తాను. దాన్ని చాలా లీనియర్ గానే చూడాల్సి వస్తుంది. యా, వాళ్ళకి పెళ్లి చూపులు సంబంధం సెట్ అవుతాయి అండ్ బేసిక్లీ షీ హియర్స్ ద హోల్ స్టోరీ బిఫోర్. యా, అండ్ మీ లైఫ్లో క్రేజీ మూమెంట్ అంటే మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు సంబంధించి మీ విషయంలో క్రేజీ మూమెంట్ ఉంది. సమ్ ప్రమోషన్స్, అది ఈవెంటో లేకపోతే మూవీ నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి జనాల్లో నుంచి ఖాళీ తీసుకొచ్చేసి మీకు పెళ్లి చేసుకుంటారని ప్రపోజ్ చేస్తున్నారు. మీరు గమనించారా అది? అది ఐ థింక్ వాళ్ళు ముందు కూడా గెస్ట్ వచ్చారు, వాళ్ళకి కూడా చేశారు. అలా క్యాజువల్ గా తాళి పట్టుకొని ఇలా ఉన్నాడు ఎవరైనా, అంటే బై లక్ బై ఛాన్స్. సో మంచి ట్రెండ్ అనిపించింది నాకు, బాగుంది. ఏదో ఫన్నీగా చేయాలి వైరాలిటీ కోసం అనేసి మస్తు ఉంటుంది. యాక్చువల్గా ప్రతి మనిషికి సెన్సిబిలిటీస్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. నీది తరుణ్ భాస్కర్ గారి సెన్సిబిలిటీస్ నాకు ఎందుకో మ్యాచ్ అవుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే వే ఆఫ్ థింకింగ్ కానీ, వే ఆఫ్ సెలక్షన్ కానీ, అంటే మీకు ఒక పర్టికులర్ మైండ్ సెట్ ఉంటుంది, మీకు ఒక పర్టికులర్గా ఒకటి కోరుకుంటారు, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. సో మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కానీ సో అసలు ఏం డిస్కస్ చేస్తారు? వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా సిమిలర్ ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సింక్ బాగుంటుంది. తను జోక్ క్రాక్ చేస్తే హీల్ లైక్ దిస్ దే అండర్స్టాండ్ ఇన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లో అవుతుంది. వెరీ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. we talk about everything, we talk about movies, we talk about food. ఆయనకు కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. We talk about filmmaking because I'm an aspiring filmmaker and he is somebody who I look up to. So and the fact that he also does so many things all together, feel like there's so much to learn. And basically when Kashyap, me, all of us, when we are together, our main motive is to have fun. That is our priority. Very high urgency, we have to have fun right now అనేసి ఆ మైండ్ సెట్ లో ఉంటాం. And all of us are like that. Our movies are like that, our characters are like that, ప్రమోషన్స్ ఆర్ లైక్ దట్. promotions are like that. So it's always just fun. అయితే మీకు ఒక చిన్న టాస్క్, మీది థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ కదా. సో థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే డిఫరెంట్ ప్లేస్ ఉంటాయి, మీరు చాలా చేస్తుంటారు. నాకు ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి ఒక డైలాగ్ కానీ, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఏదైనా థియేటర్ ఆర్టిస్ట్ కెపాసిటీ ఇలా ఉంటుంది అని చూపించే నాకు ఒక చిన్న ప్లేలో ఒక చిన్న థీమ్లో ఏదో ఒకటి ఇష్టం. అరే చాలా కష్టం అండి. నిన్ననే ఒక వీడియో చూసాను నేను, కైలాష్ ఖేర్ పాప మా వాళ్ళ ఒక ఇంటర్వ్యూలో ఉంటే ఒక యాంకర్ అడిగింది దట్ ఒక 2 lines పాడతారా మీరు ప్లీజ్ అనేసి. యహీ మే బదల్నా చాహతా హూ. He said आप कभी कोई क्रिकेटर को बोलेंगे एक छक्का मार के दिखाइए मुझे. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే యాక్చువల్గా చాలా మందికి థియేటర్ ఆర్టిస్ట్ యొక్క స్ట్రెంత్ తెలియదు, థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ స్ట్రెంత్ తెలియదు అనమాట. సో మీలాంటి స్టార్ ఒకసారి కెమెరా ముందు థియేటర్స్ సంబంధించిన ప్లే సంబంధించిన ఏదో ఒక రెఫరెన్స్ చూపిస్తే అప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే అడిగాను అంటే మీకు ఒకటి చెప్పాలి, నేను భగవంతుడు చేస్తున్నాను ఇప్పుడు, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, మేబీ ఒక 2-3 days షూట్ మిగిలింది. బట్ దాట్ ఫిల్మ్ హ్యాస్ మేడ్ మీ ఫీల్ క్లోజెస్ట్ టు థియేటర్. సో నేను ఆ ఫిల్మ్ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ వీ రియలీ హ్యాడ్ టు ప్రెప్ అవర్ సెల్వ్స్ అండ్ వీ హ్యాడ్ టు డూ ద వర్క్, స్క్రిప్ట్ వర్క్ అయి ఉండొచ్చు, యా క్యారెక్టర్ వర్క్ అయి ఉండొచ్చు. We had to put in some, mehnat
You were excited for that film. Yeah, but that was a total diversion from what your task was, and that was on purpose. అండ్ మనసు మీ విషయానికి వస్తే అంటే ప్రతి మనిషికి కెరీర్ ప్లానింగ్ అని ఒకటి ఉంటుంది. సో మీరు ప్రయాణం చాలా చిన్నగా మొదలైన డే బై డే మీరు గ్రోత్ అయ్యే ప్రాసెస్ చాలా బాగుంది. సో లాస్ట్ జరిగిపోయిన 2-3 ఇయర్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ ప్లానింగ్ ఏంటి? నేను నేర్చుకున్నది అయితే ఏంటంటే ఒకే రోజులో స్టార్ అయిపోరు, అలా అయ్యే వాళ్ళు ఉన్నారు. అది దేర్ జర్నీ అండ్ వాళ్ళ లక్. చాలా నెమ్మదిగానే ఏదైనా దగ్గరకు వస్తుంది. సో విల్ హ్యావ్ టు బీ పేషెంట్. అండ్ నా జర్నీ అయితే ఫోకసింగ్ ఆన్ అవర్ సెల్ఫ్. ఏది అంటే వచ్చేది తొందరగా ఇప్పుడే వచ్చేయాలని కూర్చొని బాధపడినంత మాత్రాన వచ్చేది దాని టైమింగ్లోనే వస్తుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. కొద్దిగా ఏది పడితే అది విచ్ ఎవర్ యూ థింక్ ఇస్ గుడ్ ఫర్ యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ సమ్ డే ఇట్ మైట్ అరైవ్. మీకు హీరో నాని గారు అంటే ఇన్స్పిరేషనా లేకుంటే ఇన్స్పిరేషనా? చాలా ఇష్టం నాకు నాని గారు. ఆయన క్యారెక్టర్స్, ఆయన మూవీస్, ఆయన యాక్టింగ్ మస్తు ఉంటుంది. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే నాని గారు చెప్పింది చాలా వైరల్ అయింది. నేను దూరం నుంచి చూసేవాడికి నేను గోడ కనిపించవచ్చు, బట్ నేను ఒక్కో ఇటుగా పేరుస్తున్నాను, అది ఏదో ఒక రోజుకు పెద్ద కోట అవుతుంది అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. సేమ్ టెంపోలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదు. నేను ఈ రోజుకి గుంజుగరిక కట్టేయాలని చెప్పి వెళ్ళట్లేదు, నేను నా స్పాన్ ఇలా పెంచుకుంటున్నాను. గుర్తుందా మీకు? గుర్తుంది. మీరే చెప్పింది అది. సో 2 స్టేట్మెంట్స్ నాకు చాలా దగ్గరగా అనిపించాయి అనమాట. అందుకని ఎలా నాని గారి విషయంలో మీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా ఫాలో? ఆయన యాక్టింగ్ అండి, ఆయన హ్యూమిలిటీ అంటే చాలా హంబుల్గా ఉంటారు. అండ్ హీ హాస్ సచ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ సెలెక్షన్. అదేదో గాడ్ గిఫ్టా లేకపోతే నిజంగానే హీ హ్యాస్ సచ్ అ గ్రేట్ ఐ ఫర్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అనిపిస్తుంది. హీస్ గాట్ సచ్ అ అమేజింగ్ ఫిల్మోగ్రఫీ అసలు. అండ్ యాక్టింగ్ చూస్తే ఎప్పుడు మీకు అనిపించద్దు దట్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది లేకపోతే Also his acting అన్నది so natural, like you have genuine people like that you have in your life. So I feel I like that. I kind of hold on to it a little bit. బట్ ఫైరా గారు ఒక సీరియస్ క్వశ్చన్, దీన్ని మరోలా అర్థం చేసుకోవచ్చు, నేను చాలా మంచి ఉద్దేశంతో అడుగుతున్నాను. చాలా సీరియస్గా వింటున్నాను. ఒక హీరోయిన్ 100 కోట్ల రూపాయలు కలెక్షన్ కొట్టిన ఒక సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత తనకు ఒక స్టార్ డమ్, కమర్షియల్ వాల్యూ అన్నీ వచ్చి ఆడైపోతాయి. బట్ మీ ప్రయారిటీస్ వేరుండొచ్చు, కానీ అక్కడ డబ్బులు చాలా ఎక్కువ వస్తాయి. అంటే అదే రేంజ్లో హీరోయిన్గా కొనసాగితే ఫేమ్ ఎక్కువ వస్తుంది. వాటన్నిటిని వదులుకొని చాలా చూజీగా ఒక ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్తో మైండ్ సెట్తో ముందుకు పోవడానికి వాట్ ఈస్ ద యువర్ ఇన్స్పిరేషన్? నాట్ ఈజీ కదా. Inspiration is people who are not giving me the 100 crore films. అది వస్తే నేను ఎందుకు చేయను, చేస్తాను కదా. బట్ అంటే ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చెప్పారు. ఒక 100 కోట్ల రూపాయలు కలెక్షన్ కొట్టిన సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్కి పైగా చిట్టి లాంటి ఫేమ్ ఉన్నది మీకు, అది అవసరం లేదు. ఏది నార్మల్ థింగ్స్ అయితే, బట్ మీ ప్రయారిటీ అది, మీ సెలక్షన్ అది. సో ఈ మైండ్ సెట్ని ఇంతే స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా, డీవియేట్ అవ్వకుండా. అది నేను అడిగాను. ఐ థింక్ ఇప్పుడు తను అంటే ద డబ్బింగ్ థింగ్ దట్ షీ డిడ్ ఓన్లీ, ఐ థింక్ ఇట్స్ సంథింగ్ very popular and she's so famous that her body's language aina like her accent aina people been adoring so much that they want to put her in this. So I know 100 crores film is very important, but the fans that she possess ante the tana fandom ippudu unna ekkadiki velna chitti oka restaurant lo aithe oka chinna papa తను ఇలా మేమిద్దరు వెళ్తున్నాము చిట్టి అని క్యూట్గా పిలిచింది. అలాగప్పుడు ఐ వాజ్ లైక్ బ్రో ఎన్ని సినిమాలు చేసినా ఆ ఒక్క పిలుపు చాలు అనే టైప్లో షీ ఫెల్ట్ ఇట్ టూ. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ సంథింగ్ మోర్ లైక్ very and It's true though, that is and so the true. dubbing, that thing that she did, I think I'm very proud of you girl, because see, and people adore your voice also so much, not just you and your appearance nor your acting, even the voice that they put you in other dubbing things. That's